భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన 108 వాహనాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. అత్యవసర సమయంలో ఆసుపత్రికి చేరేందుకు వీలుగా ఉండేందుకు 108 వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన వాటిలో భాగంగా జూలూరుపాడు పీహెచ్సీకు కేటాయించిన 108 వాహనాన్ని జూలూరుపాడు ఆసుపత్రిలో ఎమ్మెల్యే ప్రారంభించారు. మెడికల్ ఎమర్జెన్సీలో అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ 108 వాహనాలను ప్రభుత్వ ఆసుపత్రిలో కేటాయించిందని రాములు నాయక్ వివరించారు. వైరా నియోజకవర్గంలోని మన జూలూరుపాడు మండలంలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలు సేవలు మరియు సౌకర్యార్థం మరి 108 వెహికల్ మనం ఓపెన్ చేసుకున్నాం. ఈ రోజు నుంచి ఈ యొక్క వాహనం ద్వారా మండలంలో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు విస్తృతంగా వైద్య సేవలు అందించే కార్యక్రమంలో ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వైద్యంలో కావచ్చు, విద్యలో కావచ్చు, మరి వ్యవసాయ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు శరవేగంగా ముందుకు పోతా ఉంది మన తెలంగాణ. అందులో భాగంగానే మన జూలూరుపాడు మండలం పూర్తి స్థాయిలో ఏజెన్సీ మండలం కాబట్టి ఈ మండలంలో ఉన్న మరి మన ఆరోగ్య కేంద్రంలో డెఫినెట్గా 108